మీ పేరెంట్స్ని థియేటర్కి తీసుకెళ్ళండి, మీరు ట్రీట్ ఇచ్చినట్టు ఉంటుంది. వాళ్ళకి బ్యూటిఫుల్ ఫీలింగ్ ఉంటుంది అన్న ఫీలింగ్ సార్. అంటే అరే ఊరు ఇలా ఉంటుందా, ఊరు మనుషులు ఇలా ఉంటారా, అరే ఒక మొదటి టీవీగా ఉన్నప్పుడు ఇలాంటి ఫీలింగ్ ఉంటుంది అన్నది యంగ్ జనరేషన్కి ఇంకా చాలా కొత్తగా ఉంటుంది అన్న ఫీలింగ్ సార్. నాకైతే కన్సర్న్ లేదు నిషాన్ సార్. అంటే ఏంటి వాళ్ళకి కనెక్ట్ అవుతుందా లేదా నాకు కన్సర్న్ లేదు. బికాజ్ వీఆర్ టేకింగ్ దెమ్ ఇన్ టు ద న్యూ వరల్డ్. ఖచ్చితంగా మంచిగా ఫీల్ అవుతారని ఉంది. బట్ నేను ఎందుకు ఇంకా ఎక్కువ విజువల్ కనెక్ట్ అయిపోతారు అంటే వాళ్ళు అది ఎక్స్పీరియన్స్ చేసింటారు కాబట్టి ఈజీ రిలేటబుల్ అవుతారు. వీళ్ళు ఏంటి అని అంటే ఇది కొత్త ఎక్స్పీరియన్స్ చేయడానికి వెళ్ళాలని నా ఫీలింగ్ సార్. అండ్ మీరు ట్రైలర్ చూస్తే టీవీ ఎవరు ముందు తెచ్చారు, ఎందుకు తేలేదు అనే కాన్ఫ్లిక్ట్ ఒకటి అనిపిస్తుంది కదా. అంటే మేము చూడలేదు సినిమా, మీరు చూసే ఉంటారు కాబట్టి ఆ కాన్ఫ్లిక్ట్ చాలా థిన్ కాన్ఫ్లిక్ట్ కింద అపియర్ అవుతూ ఉంటుంది. అంటే చాలా సినిమాల్లో మనం చూసాం విలేజెస్లో ఉండే చిన్న చిన్న ఈగోస్ లేకపోతే ఇన్సెక్యూరిటీస్ వల్ల. దాన్ని ఎంత ఎఫెక్టివ్గా డీల్ చేయగలిగారు? లేదు సార్, ముని చాలా అంటే చాలా మీకు ఎంగేజింగ్గా ఒక 2 hours పాటు ఎక్కడే కానీ అరే మీరు అన్నట్టు చాలా థిన్ లైన్లో వెళ్ళే సినిమా సార్. కానీ ఎక్కడే కానీ మీకు చిన్నపాటి బోర్ కానీ ల్యాగ్ కానీ అరే ఏంట్రా అనే ఫీలింగ్ రాదు సార్. వెరీ ఎంగేజింగ్గా అండ్ మేకింగ్ సార్. నేను ఇందాక చెప్పినట్టు ఈ సినిమా టెక్నికల్ బ్రిలియన్స్ అన్నట్టు ముని తీసిన మేకింగ్ ఒక లిటరల్లీ మీకు చెప్పాలంటే దేర్ ఈజ్ ఒక 6 minutes ఒక లాంగ్ టేక్ ఉంది సార్. ఒక 40 మంది ఆర్టిస్టులతో ఒక ఊర్లో ఒక 6 minutes లాంగ్ టేక్ తీసాడు సార్. రేపు మీకు సినిమా చూసినప్పుడు అదే అనిపిస్తుంది ఎలా అచీవ్ చేయగలిగాడరా అని. సో మీకు ఇవన్నీ చాలా ఎంగేజింగ్గా ఉంటాయి సార్. అంటే న్యూ ఏజ్ ఫిల్మ్ మేకింగ్ ఒకటి ఉంటుంది కదా సార్. సినిమా రూటెడ్ విలేజ్ డ్రామా అయినా అరే ఇంత బాగా తీసాడేంటి, ఇంత బాగా డీల్ చేసాడని ఇవన్నీ మీకు టెక్నికల్ బ్రిలియన్స్ కానీ ఒక థిన్ లైన్ ఉన్నా సరే ఇవన్నీ మీకు ఎంగేజ్ చేస్తూ పర్ఫార్మెన్సెస్ ఎంగేజ్ చేస్తూ అరే మంచి పాయింట్ చెప్పాడరా అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. అన్న తరకన సార్. అంటే మీరు ఈ సినిమాని జనాల దగ్గర రీచ్ చేయడానికి మీరు పడుతున్న తపన చూస్తే చాలా ముచ్చటగా అనిపిస్తుంది. అంటే వాళ్ళందరూ ఎంత ప్రాణం పెట్టి చేశారు కానీ బట్ మీరు దానికి మించిన అంటే వాళ్ళు పెట్టిన టైంకి తర్వాత వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ని అందరినీ జనాల దగ్గర తీసుకెళ్ళడానికి మీరు చేస్తున్న ఇదైతే చాలా అభినందనీయం అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ తరకన. థ్యాంక్ యూ. అయితే మొన్నటి వరకు ట్రైలర్ చూడక ముందు వరకు ఒక రకంగా అనిపించింది. ట్రైలర్ చూసిన దగ్గర నుంచి సినిమా అంటే ఆ రేంజ్ కానీ అదంతా కూడా మారినట్టు అనిపిస్తుంది. సో టీవీ 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 అంటున్నారు ఎంతసేపు, అంటే ఓన్లీ టీవీ అయినా అంటే దీని చుట్టే మొత్తం తిరుగుద్దా లేదంటే కనుక అండర్లైనింగ్ ఇంకేమన్నా అంటే ఒక 2-3 మనం చాలా చూస్తూ ఉంటాము. పైకి ఒక కథ ఉన్నా కూడా ఏంటంటే ఒక 4-5 సబ్ ప్లాట్స్ అవన్నీ కూడా వచ్చి కొంచెం ఎంగేజింగ్గా అలా ఉంటాయి. ఎక్కువగా రూరల్ స్టోరీస్ అన్నీ కూడా ఒక దాని మీద నడిస్తే కొంచెం బోరింగ్ అని అనిపిస్తుంది. సో మరి తిమ్మరాజుపల్లి టీవీలో టీవీ ఒకటేనా, దాని చుట్టూ ఇంకే ఎలాంటి కథలు చూపించబోతున్నారు, ఎలా ఉండబోతుంది వరల్డ్ ఆఫ్ తిమ్మరాజుపల్లి? సార్ వీళ్ళ పాత్రలు వాళ్ళ పాత్రలకు తగ్గట్టు ఒక్కొక్క ఎమోషన్, ఒకరికేమో ఈగోస్ ఉంటుంది, ఒకరికేమో యాంగర్ ఇష్యూస్ ఉంటాయి. ఇలా ఈ పాత్రలు అన్నీ కలిపి ఒక టీవీతో వాళ్ళకి ఎలాంటి అనుబంధం ఏర్పడింది, టీవీకి ఏం జరిగింది, తర్వాత ఏమైంది అన్నది చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సార్. మీకు ఎక్కడే కానీ అంటే నెంబర్ ఆఫ్ లేయర్స్ నేను చెప్పను కానీ ఏదో ఒక 5 ప్లాట్లు అంతా కలిపి కానీ ఇప్పుడు మనం కొన్ని సినిమాలు చూస్తూ ఉంటాం సార్. ఒక సింగిల్ థ్రెడ్ మీద జరుగుతూ ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా తీశారు అని అంటారు కదా సార్. అలాంటి సినిమా సార్ తిమ్మరాజుపల్లి టీవీ. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ తారకన్ గారు. సార్ మామూలుగా కొన్ని సినిమాలు చూసినప్పుడు ఈ సినిమాలో వీళ్ళు బాగా చేశారు అని మనం పర్టికులర్గా చెప్తూ ఉంటాం. అలాగే కొన్ని సీన్స్లో కొంతమంది ఆర్టిస్ట్కి అవకాశం దొరుకుతుంది. కానీ ఈ ట్రైలర్ చూసిన తర్వాత ప్రతి ఆర్టిస్ట్కి, చిన్న ఆర్టిస్ట్ అందరు ఆర్టిస్టులకి పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా అనిపించింది సినిమా. ట్రైలర్ చూసినప్పుడు కూడా అనిపించింది. సో చాలా బాగుంది ట్రైలర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. నిజంగా దీనికి వర్క్ షాప్ లాంటిది అట్లా పెట్టుకుని మీరు చేయడం జరిగిందా? దాని వెనుక ఉన్న కష్టం గురించి? లేదు సార్, ఈ సినిమాలో చేసిన ప్రతి ఒక్క ఆర్టిస్టు ముని ఒక 6 monthsగా వాళ్ళని ట్రైన్ చేశాడు సార్. అంటే లిటరల్లీ ముని ఎలా వర్క్ చేశాడంటే నేనే షాక్ అయ్యాను. అన్న నాకు కాస్ట్యూమ్స్ కావాలని అంటే సరే షూటింగ్కి 20 రోజుల ముందు వస్తాయి కదా కాస్ట్యూమ్స్ తీసుకుని, అలా వద్దు సార్ నాకు 1 month ముందు కావాలి, ఇవన్నీ ఉతకాలి, అవన్నీ పాతబడిపోయినట్టు ఉండాలి, నాకు సెట్లోకి వెళ్ళి నేను ఫ్రెష్గా అప్పటికప్పుడు తీసేయొద్దు. అండ్ ఆర్టిస్టులు సార్, అందుకే నేను చెప్తున్నాను కదా సార్ వీళ్ళందరి కోసం నేను మళ్ళీ April 17 తర్వాత మీ ఒపీనియన్ సార్ సినిమా చూసి ఎలా ఉంది ఏంటి అని. దానికి ముందు నేను నాకు వీలైనంత వీళ్ళందరికీ లైఫ్ వచ్చేయాలి ఈ సినిమా తర్వాత, వీళ్ళందరూ చాలా అంటే చాలా బెస్ట్ పొజిషన్లో ఉండాలని చేయడానికి రీజన్ ఏంటంటే సార్ ఒక సినిమా స్టార్ట్ కాకముందు 6 months వీళ్ళందరూ ఆఫీస్కి వచ్చి రోజు రిహార్సల్ చేసేవాళ్ళు సార్. అంటే అప్పటికి వాళ్ళకి నేను అప్పుడు నా సినిమా కూడా ఒకటి ఫెయిల్యూర్ అయింది అనుకుంటా. వీళ్ళందరూ వచ్చేప్పుడు జరుగుతున్నప్పుడు అరే కిరణ్ అన్న సినిమా తీస్తాడా,
లేకపోతే తీసి నిజంగా థియేటర్ వరకు తీసుకొస్తాడా, రిలీజ్ చేస్తాడా, ప్రమోట్ చేస్తాడా, ఇవన్నీ వాళ్ళకి ఏం తెలియదు సార్. జస్ట్ ఎందుకో ఎక్కడ నమ్మారో నాకు తెలియదు. రోజు 6 మంత్స్గా రోజు వచ్చేవాడు, ముని రిహార్సల్స్ చేసేవాడు, నాకు వీడియో చూపిస్తుంటే ఇదేం మరి అంత అవసరం అంటావా అనే ఫీలింగ్ ఉండేవాడు సార్. ఇంత బ్లడ్ పెట్టేశారు సార్ వీళ్ళందరూ. ఖచ్చితంగా సార్ థ్యాంక్ యూ సో మచ్. మీకు ట్రైలర్లోనే ప్రతి ఒక్కరి పర్ఫార్మెన్స్ అలా అనిపించింది. రేపు సినిమాలో ఇంకా మీకు చాలా ఎంగేజ్ చేస్తారు సార్. ఈ రోజు ఈ కాన్సెప్ట్ లో ఈ డ్రెస్సులతో రావాలని, బాలకృష్ణ గారితో మీరు కావాలని, ఈ కాన్సెప్ట్ ఎవరిది? నేనే అనుకున్నాను సార్, నాకే అనిపించింది సార్. అంటే వింటేజ్ ఫీల్ కదా. ఇదిగో సినిమా మొత్తం క్యాసెట్లు తీసుకొని ఊరోళ్ళందరూ ఒక 3 రోజుల పాటు కుప్పం నుంచి టీవీ తెచ్చుకొని అందరూ ఏ హీరో సినిమా చూడాలని గొడవ పడేలాంటి ఒక సినిమా. సో ఆ ఫీల్ని రీక్రియేట్ చేయాలి, ఇది వింటేజ్ వైబ్లోకి తీసుకెళ్ళాలి అని చెప్పి నాకు అనిపించింది. అందుకే మేమందరం ఇలా వస్తే మళ్ళీ మాకు ఆ హీరోలందరినీ గుర్తు తెచ్చుకున్నట్టు ఉంటుంది. మీకు ఒక 3 గంటల పాటు మీరు మాతో టైం స్పెండ్ చేస్తున్నారు, చాలా ఈవెంట్స్కి వస్తుంటారు, బోర్ కొట్టేస్తుంటుంది. మీకు చిన్నపాటి రిఫ్రెష్మెంట్ బాగుంటుందేమో అని చెప్పి ఇలా ప్లాన్ చేశాను సార్. హీరోగా బిజీగా ఉన్న మీరు నిర్మాత కావాలి ఎందుకు ఆలోచన కలిగింది? కొన్ని క్యారెక్టర్లు అబ్బా ఈ క్యారెక్టర్ నేను సూట్ కావను, ఇంకో హీరోతో వెళ్ళండి అట్లా చెప్తా ఉంటాం కదా. భవిష్యత్తులో కూడా అలా మీరు కంటిన్యూగా మీరు చేయలేని పాత్రలు వేరే వాళ్ళతో సినిమాలు పుట్టించేసే అవకాశం కంటిన్యూగా ఉంటుందా? ఖచ్చితంగా చేస్తాను సార్. థ్యాంక్ యూ. కిరణ్ గారు రైట్ బ్రో. హాయ్ బ్రో. హాయ్ అండి. బేసిక్గా ఒక సినిమా తీయడం ఒక ఎత్తు అయితే ప్రమోషన్ చేయడం ఇంకో ఎత్తు ఇప్పుడున్న సినారియోలో. అండ్ ఎస్పెషల్లీ నాకు మీలో నచ్చింది ఏంటంటే కొత్త వాళ్ళైనా వీళ్ళందరినీ మీడియాని రిక్వెస్ట్ చేసి వాళ్ళని ప్రమోషన్స్ ముందు పెడుతున్నారు, ఇంటర్వ్యూలు అవన్నీ చేస్తున్నారు, వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నారు. అండ్ ప్రతి ఈవెంట్కి కూడా వాళ్ళకి ఆ స్పేస్ ఇస్తున్నారు, స్పీచ్లు కానీ వాటి. అండ్ యాజ్ ఎ ప్రొడ్యూసర్గా చెప్పండి, ఇప్పుడు చాలా సినిమాలకి కొన్ని లాస్ట్ మూమెంట్ హజెస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఈ సినిమాకి సంబంధించి ఏదో సాడ్ ఇన్సిడెంట్ ఏదో జరిగింది, కొంచెం మిక్సింగ్ అవన్నీ కూడా కొంచెం డిలే అవుతుందని విన్నాం, ఏంటి? ముందుగా మీరు అన్న పాయింట్కి ఐ హ్యావ్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ మీడియా పర్సన్. ఇక్కడున్న ప్రతి ఒక్క మీడియా వారికి నేను లాస్ట్ టైం మొన్న కూడా అదే చెప్పాను. చిన్న సినిమాని చూడకుండా ఒక కొత్త వాళ్ళందరినీ సపోర్ట్ చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు వచ్చి ఇండివిజువల్ సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ ఆల్ మీడియా పీపుల్. అండ్ సెకండ్ థింగ్, ఈ సినిమాకి మెయిన్ నేను ఈ సినిమా చూసిన తర్వాత రేపు పని అయిపోయింది అని నాకు ఫీలింగ్ తెప్పించిన పర్సన్ వంశీకాంత్, మ్యూజిక్ డైరెక్టర్. అబ్బాయి నిన్న మొత్తం అంతా మిక్సింగ్ జరుగుతుంది. ఆ అబ్బాయి మీరు నమ్మరు 90 షార్ట్ ఫిల్మ్స్ చేశాడు. ఎవరు సినిమా అవకాశం రాలేదు అతనికి. అతని వర్క్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పటికే మీకు RR కానీ పాటలు కానీ విన్నోళ్ళు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. పాప మా అబ్బాయి కళ ఇంకో 10 రోజుల్లో తీరబోతుంది, 17th. నిన్ననే సడన్గా వాళ్ళ ఫాదర్ గారు చనిపోయారు. సో ఆ అబ్బాయి నిన్నటికి ఇంక వాళ్ళ నాన్నగారు చనిపోయారు, సడన్గా హార్ట్ అటాక్ అని వెళ్ళారు. సో వీ ఫెల్ట్ సో బ్యాడ్ బికాజ్ ఎన్నాళ్ళ కళ ఇంకా 10 రోజుల్లో తీరబోతుంది. మనోడు చాలా అంటే చాలా మంచి వర్క్ చేశాడు. యా అంతే. అబ్బాయి రాలేదు అందుకే ఈరోజు. సో ఐ విష్ రెస్ట్ ఇన్ పీస్ అంకుల్ గారికి. లేదు సార్, అదేం లేదు. మేము ఇంకా ముని అందరూ ఉన్నారు కదా, వీళ్ళు చూసుకుంటారు. ఆన్ టైం డెలివరీ అయిపోతుంది ప్రోడక్ట్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ గారు. థ్యాంక్ యూ. లైక్ బొబ్బిలి సింహం ఎక్కువ రిఫరెన్స్లు కనిపిస్తున్నాయి. మొన్న కూడా అన్నారు సినిమా వాడారు కిరణ్ గారు కూడా మీ ఇంట్రెస్ట్ అని. ఇందులో ట్రైలర్లో కూడా సాంగ్తోనే స్టార్ట్ చేశారు మీ గెటప్ కూడా. సో ఏంటి ఆ సినిమా అంటే? అది 1996లో జరిగే స్టోరీ కదా సార్ మంది. బేసిక్గా ఆ పీరియడ్లో ఏ సినిమా బాగుంటుంది అని ఆలోచిస్తే బొబ్బిలి సింహం సినిమా, దాన్ని బట్టి డిసిజన్ తీసుకున్నాం సార్, అంతే. సారీ టు ఇంటరప్ట్ సార్. ఐ హ్యావ్ టు థ్యాంక్ బొబ్బిలి సింహం సినిమా మేకర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే చెంటెబ్బాయి సినిమా మేకర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈటీవీ యాజమాన్యానికి థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళ రెఫరెన్స్లు చాలా వాడడం జరిగింది ఈ సినిమాలో. మేము అడగగానే హ్యాపీగా చిన్న సినిమా మంచిగా తీసుకోండి, బాగుంటే బాగుంటుందని సపోర్ట్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. కిరణ్ గారు అన్న. ఇటే సార్ అన్వర్ సార్. హాయ్ సార్. హాయ్ సార్. వైట్ అండ్ వైట్లో ఇప్పుడు కరెక్ట్గా ప్రొడ్యూసర్ లాగా కనిపిస్తున్నారు. ఇదే సార్. థ్యాంక్ యూ సార్. అదే అడుగుదాం అనుకున్నాను ఇందాక. ఎందుకంటే సినిమాలో చిన్న చిన్న రిఫరెన్స్లు వాడితేనే అదే రాయల్టీ లాగా లాగేస్తున్నారు. దాన్ని దాటుకుని ఒక చిన్న సినిమా ఎలా వచ్చింది? అంటే వాళ్ళు సపోర్ట్ చేశారు సార్. నిన్న ఈటీవీ వారికి నేను మెసేజ్ చేశాను సార్. ఇలా అంటే ఆ టైంలో అన్వేషిత ఈ సీరియల్స్ అన్నీ జరుగుతూ ఉంటే ఖచ్చితంగా వాళ్ళ రెఫరెన్స్ అంతా వాడాలి, పాట వాడాలి. అడగగానే వాళ్ళు ఇమీడియట్గా అయ్యో లేదు మంచిగా చేస్తున్నప్పుడు మేము ఎందుకు అబ్జెక్ట్ చేస్తామని చెప్పి వాళ్ళు ఇమీడియట్గా సపోర్ట్ చేశారు. అలాగే బొబ్బిలి సింహం ఈ ఆడియో రైట్స్ కొనుక్కోవడం జరిగింది, సపోర్ట్ చేశారు. ఆనంద్ ఆడియో కానీ వాళ్ళు. రిమైనింగ్ రైట్స్ ఎవరి దగ్గర ఉన్నాయో మాకు తెలీదు. ఆ ప్రొడ్యూసర్ గారు త్రివిక్రమ్ గారు అనుకుంటాను, ప్రొడ్యూసర్ గారు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సార్ గారు ఇప్పుడు అవైలబుల్, అదే ఇప్పుడు లేరు, అది ఎంతవరకు మాకు తెలియలేదు. బట్ అందుకే నేను ముందుగా ఐఎమ్ థ్యాంకింగ్ టీమ్ ఆఫ్ బొబ్బిలి సింహం. ఐ హోప్ మీరు సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. చిన్న సినిమాని జనంలోకి తీసుకెళ్ళడం చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. మీరు అడిగితే అంటే మీకున్న పరిచయాలు, మీకున్న ఫ్రెండ్షిప్ ఇదంతా
దాన్ని బేస్ చేసుకుని ఈ సినిమాలో ఎవరినైనా గెస్ట్ రోల్గా తీసుకోవచ్చు, గెస్ట్గా అడిగితే ఇంకొంచెం ఈ సినిమా జనంలోకి వెళ్తుంది అన్న ఐడియా మీకు రాలేదా? వచ్చిన స్పాయిల్ చేయకూడదు, ఒక జెన్యున్గా ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాం, దాన్ని స్పాయిల్ చేయకూడదని అవాయిడ్ చేశారు దాన్ని? ఖచ్చితంగా స్పాయిల్ చేయకూడదని సార్. నేను కూడా ఈ సినిమాలో గెస్ట్ అపియరెన్స్ చేసిండొచ్చు, లేకపోతే నేను అడిగి ఎవరినన్నా నాకన్నా ఇంకా పెద్ద స్థాయిలో ఉన్న హీరో గారిని ఎవరినైనా అడిగిండొచ్చు, కానీ నా ఇంటెన్షన్ అది కాదు సార్. నేను కూడా ఇప్పుడు ఈవెంట్లకి గెస్టులు తీసుకొచ్చేయాలి, వాళ్ళ ద్వారా సినిమాని జనాల్లోకి గట్టిగా అంటే వాళ్ళు వస్తారు, సపోర్ట్ చేస్తారు, కానీ ఎప్పుడు నా ఇంటెన్షన్ ఏంటంటే సార్, కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఏమీ లేకపోయినా పర్లేదు, మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో మనం చాలా అంటే చాలా స్ట్రాంగ్గా నమ్మి ఆ సినిమా కష్టపడి మనం ఏదో కొత్తగా క్రియేట్ చేసుకుంటూ కొత్త ఐడియాస్ వేసుకుంటూ సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళొచ్చు అనే హోప్ని క్రియేట్ చేద్దామని ఒక ఇంటెన్షన్ అంతే సార్. వెంకటేష్ గారు, వెంకటేష్ గారు నేను సపోర్ట్ చేశారు. నా ఉద్దేశం నా సినిమాలకు చాలామంది వచ్చారు సపోర్ట్ చేయగాని, నేను ఈ సినిమా పర్టికులర్లీ మీరు అడిగారు కాబట్టి ఈ సినిమాలో ఎవరిని పెట్టకపోవడానికి నేను చేయకపోవడానికి రీజన్ ఏంటంటే, ఒక హానెస్ట్ ఫిలిం తీద్దాం, వీళ్ళందరూ దే ఆర్ వెరీ వర్తీ ఎనఫ్ సార్, ఎవరు అవసరం లేదన్న ఫీలింగ్. 50 మంది కొత్త వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు, అందులో 20 మంది స్టేజ్ ఆర్టిస్టులు ఉన్నారు. వీళ్ళల్లో సినిమా చూస్తున్నప్పుడు కానీ సెట్స్ మీద ఉన్నప్పుడు కానీ వీళ్ళల్లో మీకు స్టార్స్ కానీ రేపటి రోజున వీళ్ళు ఇండస్ట్రీలో మంచి ఛాన్స్లు వస్తారా అనుకున్న వాళ్ళు మీ కళ్ళలో ఎంతమంది పడి ఉంటారు సార్? ఐ బెట్ సార్, ఐ ఛాలెంజ్, తిమ్మరాజుపల్లి సినిమాలో చేసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్, చిన్న లేదు పెద్ద లేదు, వీళ్ళందరికీ సినిమా అవకాశాలు వస్తాయి. ఐఎమ్ షూర్, ఐఎమ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్. సినిమా ఎంత నచ్చుతుంది ఏంటి అన్నది ఎప్పుడు నేను చెప్తుంటాను, మీరు చూసి మీరు చెప్పాలి. బట్ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్, మ్యూజిక్ డైరెక్టర్ వంశీకాంత్, ఐఎమ్ షూర్ ఈజ్ గోయింగ్ టు బి నెక్స్ట్ లెవెల్. అలాగే మా డిఓపి అక్షయ్ బ్రో, మీకు చూసారు విజువల్స్ ఎంత ఫ్రెష్గా తీశాడు అని చెప్పి. ఫస్ట్ ఈ సినిమానే తీశారు, తర్వాత ఇంకొక సినిమా తీశారు, ఈజ్ గోయింగ్ టు బి నెక్స్ట్ లెవెల్. అలాగే మా డైరెక్టర్ కానీ ఆర్టిస్ట్ కానీ ఒకరు ఇద్దరని కాదు సార్, ప్రతి ఒక్కరూ నా నమ్మకం ఏంటంటే ఈ సినిమా తర్వాత వాళ్ళందరికీ అవకాశాలు వస్తాయి, వాళ్ళందరూ బిజీ అవుతారు. ఎవరైనా సినిమా ఇప్పుడు కొత్తగా ఏదైనా సినిమా చేయబోతున్నారు, లేకపోతే మంచి పర్ఫార్మెన్సెస్ ఉన్న ఆర్టిస్టులు ఎవరైనా సినిమాల ఆడిషన్స్ కోసం చూస్తుంటే, మీరు తిమ్మరాజుపల్లి సినిమా రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. నా మాట మీద నమ్మకంతో మీరు ఇప్పుడే వెళ్ళి తీసేసుకోండి. కిరణ్ హాయ్ సార్. సో అంటే సినిమా ప్రమోషన్స్ ఇవన్నీ కూడా చాలా కేర్ఫుల్గా చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఈ ఐకానిక్ రోల్స్ క్రియేట్ చేయడం ఇవన్నీ కూడా, సో ఇది ఒక టికెట్ పర్చేస్కి ఎంతవరకు ట్రాన్స్లేట్ అవుతుంది అనుకుంటున్నారు? తెలియదు ధీరజన్న నాకు, బట్ నా ఒపీనియన్ ఏంటంటే చాలా మంచి సినిమాలు, మేబీ మా సినిమా కన్నా తిమ్మరాజుపల్లి లాంటి మంచి సినిమాలు ఇంకా చాలా కొత్త మంది వచ్చారు, చాలా మంచి సినిమాలు ఎక్కడో మరుగుడు మడిపోయినాయి నా ఫీలింగ్. అంటే సరిగా ప్రమోషన్ చేయకను, లేకపోతే ఇంకా ఆడియన్స్ రీచ్ అవ్వకను. ఇప్పుడు కూడా ఏదో మేము ఇంత ప్రమోషన్ చేస్తున్నాము, థియేటర్ రేపు ఓపెనింగ్స్ పడిపోతాయి అవన్నీ నాకు తెలియదన్న. బట్ నా ప్రయత్నంగా ఎప్పుడు ఒక సినిమా అన్నది ఇది వస్తుంది, పలానా సినిమా ఉంది అన్నదైతే ఆడియన్స్కి అయితే రీచ్ అవ్వాలి, అది మాత్రం మనం చేయగలం. దాని వరకు నా ఫుల్ ఎఫర్ట్స్ పెట్టేస్తున్నాను. అండ్ మోర్ ఆఫ్ ట్రైలర్ కంటెంట్ కానీ కంటెంట్ వాళ్ళు చూస్తారు, వాళ్ళకి నచ్చితే ఖచ్చితంగా థియేటర్కి వస్తారు. బట్ మీరు అన్న క్వశ్చన్కి నా దగ్గర ఆన్సర్ లేదన్న. అంటే దీని అంతటి వల్ల రేపు ఓపెనింగ్స్ పడిపోతుంటే నాకు తెలియదు. బట్ ఐఎమ్ వెరీ గ్లాడ్ అండ్ హ్యాపీ, సినిమాని నమ్మి చాలామంది డిస్ట్రిబ్యూటర్స్ లేదు ఈ సినిమాలో ఏదో ఉంది అని చెప్పి ఏరియా వైజ్ అందరూ వచ్చి ఈ సినిమాని తీసుకున్నారు. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఐ థ్యాంక్ ఎవ్రీ డిస్ట్రిబ్యూటర్ అండ్ ఎగ్జిబ్యూటర్ ఆఫ్ తిమ్మరాజుపల్లి టీవీ. మీకు ఇది ఇంకొక సినిమా అయ్యుండొచ్చు, బట్ దిస్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ ఆల్ న్యూ ఫేసెస్ అండ్ యంగ్ టాలెంట్. అయితే ఇదే సినిమాతో పాటుగా అంటే మామూలుగా ప్రతి వారం 3-4 సినిమాలు రిలీజ్ అవ్వడం కామన్. కాకపోతే ఇప్పుడు పాపం ప్రతాప్ అనే సినిమా, అది కూడా ఇంచుమించుగా ఈ పల్లెటూరు నేపథ్యం ఇంట్లో. సో ఒకే వారం ఇలాంటి సేమ్ నేపథ్యం ఉన్న సినిమాలు అనేది విడుదల అవ్వడం ఎంతవరకు ప్లస్, ఎంతవరకు మైనస్? అంటే నాకు తెలిసి సమ్మర్ చాలా ఖాళీ సీజన్ ఉంది, సినిమాలు కూడా పెద్దగా లేవు. ఆ సినిమా కూడా ఖచ్చితంగా ఏ సినిమా బాగుంటే ఆ సినిమా ఎక్కువ ఆడుతుంది. బట్ 2 సినిమాలు ఆడతాయి. అలాగే నాగశౌర్య అనే సినిమా వస్తుంది, ఆ సినిమా అన్ని సినిమాలు ఆడతాయి సమ్మర్ ఖచ్చితంగా. నిజం చెప్పాలంటే నాకు తెలిసి ఇప్పుడు 17th నుంచి 30th వరకు ఒక 2 weeks పాటు సినిమాలే లేవు. ఎవరైనా సినిమాకి వెళ్ళాలంటే హ్యాపీగా ఖచ్చితంగా మనకి సినిమా అన్నది సమ్మర్లో ఒక ఎమోషన్గా వెళ్తారు కదా, ఖచ్చితంగా ఏ సినిమా బాగుంటే అది ఎక్కువ ఆడుతుంది. బట్ అన్ని సినిమాలు ఆడాలని కోరుకున్నాను. కిరణ్ గారు, మీరు ఒక రైటర్ కదండి, ఈ ఇన్పుట్స్ మీ సినిమాకి సంబంధించి రైటర్గా మీ ఇన్పుట్స్ ఎంతవరకు ఉన్నాయి? కంప్లీట్గా వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వడం జరిగింది? లేదు సార్, అంటే నేను ఆ విషయంలో వీళ్ళు సినిమా ఓకే అయిపోయింది, మునితో సినిమా చేద్దాం అనుకున్నాను. అప్పుడే నా సినిమాలు కేరాంప్ కానీ ఇవి కానీ కంటిన్యూస్గా షూట్స్ అవి అవుతున్నాయి సార్. నేను వీళ్ళ షూట్కి కూడా మీరు నమ్ముతారో నమ్మరో జస్ట్ 2 times వెళ్ళాను అంతే సార్ షూట్కి. సో కంప్లీట్లీ దీంట్లో టెక్నికల్గా కానీ లేకపోతే రైటింగ్ వైజ్ కానీ ఇంకోటి కానీ కంప్లీట్లీ మునిదే సార్. నా ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదు. ఏదో ఇంకా ఫైనల్గా చూసినప్పుడు ఎడిట్లో ఇది బాగుంటుంది అని డిస్కస్ చేయడం తప్ప, ఎందుకంటే నేను అసలు సెట్కి వెళ్ళలేదు సార్.
సీమలో బాలకృష్ణ గారి ఫ్యాన్స్ చాలా ఎక్కువగా ఉంటారు. సో ఆ రెఫరెన్స్ దాని ప్రకారమే కూడా ఇందులో బాలకృష్ణ గారి రెఫరెన్స్ని ఎక్కువగా పెట్టుకోవడం జరిగిందా? ఎలాగా అంటే ఎక్కువ ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అట్లాగా? అంటే అవును సార్, మీరు అన్నది కరెక్టే. అంటే తెలియకున్న చైల్డ్హుడ్లో మాస్ అనగానే బాలయ్య బాబు గారే గుర్తొచ్చేస్తారు కదా సార్, రైట్ టైంలో. అప్పుడు అది కాక అప్పుడు ఫ్యాక్షన్ సినిమాలు అంటే అక్కడ మా అందరికీ ఒక చిన్న ఊపు ఉండేది. ఎన్టీఆర్ గారి సినిమాలు కానీ, లేకపోతే అప్పుడు ఇంకా ఇంద్ర చిరంజీవి గారి సినిమాలు కానీ, అలాంటి సినిమాలు ఆ టైంలో బాలయ్య గారి సినిమాలు ఎక్కువ వచ్చాయి కదా సార్. ఇలా సమరసింహారెడ్డి కానీ, నరసింహానాయుడు కానీ, చెన్నకేశ్వర రెడ్డి కానీ, ఇవన్నీ వచ్చాయి కదా. అది చిన్న అడర్నల్ రష్ అంటారు కదా సార్, ఆ ఫీలింగ్ అంతే. అండ్ ఇక్కడ కూడా అంటే చిరంజీవి గారి సినిమా ఉంటుంది, బాలకృష్ణ గారి సినిమా, వెంకటేష్ గారి సినిమా మొత్తంలో చాలాసేపు ఎక్కువ ట్రాక్ నడిచేది వెంకటేష్ గారిది. చెంటి క్యాషెట్తోనే సినిమా మొత్తం రుణపడి ఉంటుంది. సో అందులో అండ్ యా, మేకర్స్ ఆఫ్ చెంటి, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ అండి. వేద జలంధర్ గారు. కిరణ్ గారు సార్, మామూలుగా ప్రొడ్యూసర్ కష్టాలు అంటుంటారు కదా, ప్రొడ్యూసర్గా ఫస్ట్ టైం మారారు, ఏంటి ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు? ఈ సినిమా మీరు ప్రొడ్యూసర్గా మారిన తర్వాత మీరు చేసే హీరోగా చేస్తున్న సినిమాల ప్రొడ్యూసర్ మీద రెస్పెక్ట్ పెరిగిందా ఏంటి? నేను ఈ సినిమా ప్రాసెస్లో ఏ కష్టాలు ఫేస్ చేయలేదు సార్. నేను హ్యాపీగా ఇంత బడ్జెట్లో సినిమా తీద్దాం అనుకున్నాను. వీళ్ళందరి సపోర్ట్ వల్ల అంతే బడ్జెట్లో సినిమా అయింది. అండ్ సినిమాని తీసుకెళ్ళడానికి మీడియా వారు కానీ, లేకపోతే ఐ హ్యావ్ టు థ్యాంక్ మై ఫ్యాన్స్ అండ్ వెల్ విషర్స్. ప్రతి ఒక్కరు వాళ్ళు ఏదో చేసాడ్రా కిరణ్ అని చెప్పి వాళ్ళు తీసుకెళ్తున్నారు. నేనైతే ఈ సినిమా ప్రాసెస్లో యాజ్ అ ప్రొడ్యూసర్గా ఏమాత్రం కష్టపడలేదు సార్. చాలా విల్లింగ్గా, చాలా హార్ట్ఫుల్గా సినిమా తీశాను. అండ్ ఐఎమ్ ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీథింగ్. మీరు ప్రొడ్యూసర్గా మారారు, ఓకే. మీ బ్యాక్ ఎండ్ ఎవరైనా ఉన్నారా? అంటే ఒక పొలిటికల్ లీడర్ కానీ ఇలాంటి ఎవరైనా మీకు ఫండ్స్ ఏమైనా ఇస్తున్నారు? చాలా మందికి డౌట్ ఉంది, ఏంటి ఇందులో రీజన్ ఉందా? మొత్తం కిరణ్ అపూర్వం గారైనా మొత్తం ప్రొడ్యూస్ చేసి నా కాస్ట్యూమ్ ఎఫెక్ట్ అంతేగాని నాకేం లేదు సార్. ఇంకా ఆ క్వశ్చన్కి నేను సమాధానం చెప్పాలంటే అది కరెక్ట్ కాదేమో సార్. 5 సంవత్సరాలుగా మీరు అందరూ నన్ను చూస్తూనే ఉన్నారు. ఇంకా వెనకాల ఎవరో ఉన్నారు, వెనకాల ఉన్నారంటే ఏం లేదు సార్, అంతా లోపలే ఉంది, అంతా వాడే. ఇంకా వేద గారు పేషెన్స్తోని ప్యాషన్తోని చేశారు. ఆ చేసిన రోజు అనుకున్నారా ఈ 10 రోజుల నుంచి జరుగుతున్న అన్నీ కూడా చూస్తుంటే ఒక చిన్న సినిమాకి ఎంత కష్టం అంటే ఇప్పుడు మీరు ఎంత అనుభవిస్తుంది చాలా పెద్ద విషయం. అది బికాజ్ ఆఫ్ కిరణ్ అపూర్వం గారు అయిండొచ్చు, ఎవరైనా అయిండొచ్చు. కానీ మీరు అసలు అప్పుడు అలా అనుకున్న ఫీలింగ్ సినిమా చేస్తున్నప్పుడు ఒక పల్లెటూరులో అది ఇట్లాంటి ఫీలింగ్ ఇట్లాంటిది ఊహించారా కనీసం అని అడుగుతున్నాను. 100కి 100%, ఇంకా 120% కూడా కిరణ్ అపూర్వం గారి వల్లే సార్. మాకు ఇనీషియల్ స్టేజ్ నుండి వెళ్ళి ఒక పాజిటివ్ అండ్ చాలా కాన్ఫిడెన్స్తో స్టార్ట్ చేశాం సార్. వర్క్షాప్ నుండి, షూట్ మాత్రమే కాదు, వర్క్షాప్ నుండి చాలా కాన్ఫిడెంట్గా పాజిటివ్గా స్టార్ట్ చేసాం. అలానే జరిగింది. షూట్ కూడా చాలా బాగా అయింది. కానీ డెఫినెట్లీ రిలీజ్ వరకు వస్తుంది అని అనుకున్నాము కిరణ్ గారు సపోర్ట్ వల్ల. బట్ మాకు ఇంత వైడ్ రేంజ్ ఆఫ్ ఎక్స్పోజరు, లేకపోతే ఇంత సపోర్ట్ మీ నుండి రావడం కానీ, ఆడియన్స్కి మా గురించి కన్వే చేయడం కానీ, మాకు పర్సనల్గా ఆర్టిస్ట్ లాగా ఎక్స్పోజర్ రావడానికి సినిమా కంటే ఎక్కువ ఆయనకి దీనిపైన కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు అంటే మీకు కూడా కనిపిస్తుంది. బట్ చాలా కొత్తగా, చాలా ఓవర్వెల్మింగ్గా ఉంది సార్. అదే ఓవర్వెల్మింగ్ అనే ఫీలింగ్నే అడుగుదామనే చెప్తున్నాను. 100%. కిరణ్ గారు ఇప్పటికే ఆల్రెడీ లాభాలు వచ్చేసి